సందర్భంలో ఐ న్యూస్ వారి కుటుంబ సభ్యులను ట్రేస్ చేసింది. ఈ ఘటనపై డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ఐ న్యూస్ వేదికగా కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కూతురు పెద్ద డాక్టర్ అవుతుందని, వేలాది మందికి వైద్యం అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మాయి బతకాలి, వాళ్ళు ఎవరు అవతల వాళ్ళని ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారంట సార్. ఓకే. పట్టుకొని వచ్చి తెచ్చి లారీలో వేసినారంట. వాళ్ళని బాగా దండించినారంట. వాళ్ళు ఏదో ఒక లారీ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు ఒకరున్నారంట, ఒకరేమో రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒకరున్నారంట. ఇందాకనే అడిగాను నేను. రక్షించాలి సార్. ఇట్లా చేస్తే జీవితాలు ఎంతో ఆశలు పెట్టుకుని ఎంతో ఎఫర్ట్ పెట్టి ఏళ్ల తరబడి చదివి ఇప్పుడు అమ్మాయికి 30 ఏళ్ళు పీజీ సీట్లు వచ్చింది, ఎంత గవర్నమెంట్ సీట్లు వచ్చి ఇంత చక్కగా చదువుకొని జీవితంలో ఒక మంచి పొజిషన్ కి వచ్చే టైంలో ఇట్లా జరగడం చాలా. కర్నూలు, నంద్యాల ప్రాంతానికి చెందిన తాము ఆమె ఉన్నత చదువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి రాజానగరం GSL మెడికల్ కాలేజీలో సీటు రావడంతో ఇక్కడ చేర్పించామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాల్సిన తమ కూతురిని ఇలా మందుబాబుల నిర్లక్ష్యానికి బలి కావడం తట్టుకోలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకున్నారు. నిజానికి అసలు ఈ దేశంలో చట్టాలంటే భయం ఉందా? కనీసం క్రమశిక్షణ లేని పిల్లలకు చేతుల్లో లక్షల విలువైన కార్లు పెట్టి తాగేసి ఊరేగడానికి రహదారులు ఇచ్చే తల్లిదండ్రుల పెంపకంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కన్న పిల్లలకు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించకుండా అడిగిందల్లా చేతికి ఇచ్చి పెంచితే వారు ఇలా ఇతరుల ప్రాణాలు తీసే రాక్షసులుగా మారుతారని అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. సమాజానికి శాపంగా మారిన ఇలాంటి వికృత ప్రవర్తనను, వారిని ప్రోత్సహించే పెంపకాన్ని ఐ న్యూస్ గట్టిగా నిలదీస్తుంది. పోలీసులకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ వారికి కేవలం సాధారణ ప్రమాద సెక్షన్లు మాత్రమే వేస్తే సరిపోదు. ఉద్దేశపూర్వకంగా విచక్షణారహితంగా కారును ఢీకొట్టి ఒక వైద్య విద్యార్థిని జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేసినందుకు ఈ కేసులో అత్యంత కఠినమైన సెక్షన్లు మోపాలి. నామవరానికి చెందిన ఈ నిందితులకు చట్టం యొక్క అసలు తీవ్రత రుచి చూపించాలి. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ తండ్రి ఆవేదనకు సమాధానం దొరికే వరకు, డాక్టర్ ప్రియాంకకు పరిపూర్ణ న్యాయం జరిగే వరకు, ఆ నిందితులకు కఠినాతి కఠినంగా శిక్ష పడే వరకు ఐ న్యూస్ తన పోరాటాన్ని ఆపదు.